హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్ ఆంధ్ర పిల్ల. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఫస్ట్ దానికి 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి తీసుకోండి. సో తీసుకుని పక్కకు పెట్టుకుని ఈలోపు మిక్సీ జార్లో 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, అలానే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, అలానే 5 వెల్లుల్లి రబ్బలు తీసుకోండి. అలానే దీంట్లోకి ఒక 7 to 8 మిర్చీస్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఒక 10 మిర్చీస్ వరకు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి వీటిని. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక బియ్యం పిండి అన్నాను కదా, సో అందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. సో అలానే తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని కూడా ఈ బియ్యం పిండిలోకి వేసుకుని బాగా కలుపుకోండి. సో ఈ మిర్చి పేస్ట్ మొత్తం బియ్యం పిండికి పట్టే వరకు బాగా కలుపుకోండి. సో బాగా కలుపుకున్న తర్వాత మీకు ఫ్లేవర్కి తగినంత కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ 2 రెబ్బలు వేసుకున్నా. సో అలానే 2 స్పూన్స్ ఆఫ్ బటర్ కూడా యాడ్ చేసుకోండి. సో మనకి క్రిస్పీగా రావడానికి, గుల్లగా రావడానికి మనం ఇక్కడ బటర్ని కూడా తీసుకుంటున్నాం. అలానే నానబెట్టుకున్న ఒక 1 కప్ పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నా. సో మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ని సో ఆ మిశ్రమంలోకి పోసుకుంటూ బాగా ప్రిపేర్ చేసుకోండి, అంటే బాగా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ గోరువెచ్చని వాటర్ని మాత్రమే వాడండి. సో ఇలా బాగా కలుపుకోండి మిశ్రమాన్ని. సో డవ్ ఇలా ప్రిపేర్ అయిపోతుంది. సో డవ్ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నట్టయితే సరిపోతుంది మనకి. సో దీన్ని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. సో పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ నేను ఇలా చిన్న చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నా. సో అది కాగేలోపు ఇలా చిన్న చిన్న బాల్స్ని ఒక 5 to 6 ఇన్స్టెంట్గా చేసుకోండి, ఎందుకంటే ఆరిపోతాయి. సో ఆరిపోకుండా ఇలా ఆయిల్ని అద్దుకుంటూ ఇలా చిన్న చిన్న చపాతీస్ లాగా ప్రిపేర్ చేసుకోండి. చేసుకుని ఆయిల్ని హీట్ అయిన తర్వాత సో వాటిని డీప్ ఫ్రై చేసుకోండి బాగా. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్నట్టయితే సరిపోతుంది. సో ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎమ్మి క్రిస్పీగా ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చూడండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్.